హలో దోస్తులారా, ఎలా ఉన్నారు? నిన్న ఎపిసోడ్ ఇవ్వలేదు. వరలక్ష్మి వ్రతం కదా, అందరూ బిజీ, నేను బిజీ. ఓకే, లెట్ స్టార్ట్. నాతో రావా చెల్లి ఎపిసోడ్ 21. నెంబర్ మర్చిపోతున్నాను ఫ్రెండ్స్, లైట్ తీసుకోండి. ఓకే, లెట్ స్టార్ట్. నాతో రావా చెల్లియా. తర్వాత రోజు పొద్దున్నే మహేశ్వరి నిలయంకి వచ్చేసి చిన్ని చిన్ని అని అరవడం మొదలెట్టారు మానస గారు. ఆవిడ అరుపులకి పూజగది నుంచి బయటకు వచ్చిన మహేశ్వరి గారు, మానస, రమేష్ అన్నయ్య ఇప్పుడేనా రావడం? రండి కూర్చోండి, మినీ ఆంటీ వాళ్ళకి కాఫీ తీసుకురా అన్నారు మహేశ్వరి గారు. సరే అత్తయ్య అని. బాగున్నారా పిన్ని? చిన్ని ఇంకా లేవలేదనుకుంటా, అది వస్తుంది, మీరు ప్రశాంతంగా కూర్చోండి అని కాఫీ తేవడానికి వెళ్ళింది మినీ. ఊర్లో విశేషాలు ఏంటన్నయ్యా అన్నారు మహేశ్వరి గారు. ఏముంటాయమ్మా, మామూలే. మేము కూడా వారం రోజులుగా ఈ ఊర్లో లేము. మా పిన్ని మనవరాలి నిశ్చితార్థానికి వెళ్ళాం అన్నారు రమేష్ గారు. అందుకే నేను ఊర్లోకి వచ్చినట్టు అన్నయ్య వాళ్ళకి తెలియలేదనుకుంటా అని మనసులో అనుకుని, నాగేష్ అన్నయ్య, జయంతి వదిన కూడా మీతో వచ్చారా అన్నారు మహేశ్వరి గారు. అవునమ్మా, మా పిన్ని జయంతి మేనమామ భార్య కదా, వాళ్ళు రాకపోతే ఎలా? నలుగురం కలిసే వెళ్ళాం అన్నారు రమేష్ గారు. హో, అందుకే నేను ఊర్లో ఉన్నప్పుడు మీరు కనిపించలేదు అన్నారు మహేశ్వరి గారు. నువ్వు మన ఊరు ఎప్పుడొచ్చావు మహేశ్వరి అన్నారు మానస గారు. 10 రోజుల క్రితమే వచ్చానని కోడలు తీసుకొచ్చిన కాఫీ వాళ్ళకి ఇచ్చారు మహేశ్వరి గారు. కాఫీ తాగి ఏం పని మీద వచ్చావు మహేశ్వరి? ప్రకాశం కోసమా? అవును, వాడు నీతో పాటు వచ్చాడని ఊర్లో అనుకుంటుంటే విన్నాను అన్నారు రమేష్ గారు. మహేశ్వరి గారు ఇబ్బందిగా కదిలి, నేను మీ అందరి దగ్గర ఒక విషయం దాచానన్నయ్య అన్నారు. ఈలోగా మమ్మీ జ్యూస్ అంటూ వచ్చాడు నిరాజ్. అతని వెనకే మహి, విరాజ్ కూడా. ఏంటి వీరు జిమ్ నుంచా అన్నారు రమేష్ గారు. అవును మావయ్య, మీరెప్పుడు వచ్చారు అన్నాడు ఆయన వెనుకున్న విరాజ్. నువ్వు ముందుంటే వెనక నుంచి వాయిస్ వినబడుతుందేంటి అన్నారు రమేష్ గారు. మాటే కాదు, వీరు కూడా మీ వెనకే ఉన్నాడన్నయ్య. మీ ముందున్నది విరాజ్ కాదు, నిరాజ్, నా చిన్న కొడుకు అన్నారు మహేశ్వరి గారు. ఏంటి అని షాక్ అయ్యి వెనుకున్న విరాజ్ని, ఎదురుగా ఉన్న నిరాజ్ని మార్చి మార్చి చూసి, ఏంటిది మహేశ్వరి, నీకు 2 కొడుకులు ఎలా వచ్చారన్నారు మానస గారు, రమేష్ గారు ఒకేసారి. ముందు మీరు కూర్చోండని వాళ్ళకి విషయం అంతా వివరించి మొహాన్ని చేతుల్లో దాచుకున్నారు మహేశ్వరి గారు. మానస గారు మహేశ్వరి గారిని ఓదార్చి, జరిగింది ఏదో జరిగిపోయింది, ఏడవకు మహేశ్వరి. నిరాజ్ని కడుపున పడగానే అన్నయ్యకి చెప్పేసుంటే బాగుండు. అప్పుడు ఆ ధైర్యం చేయలేక ఇప్పుడు ఇంత అనుభవిస్తున్నావు. ఊరుకో. ఇంతకీ సాగరన్నయ్య నీ మీద ఇంకా కోపంగానే ఉన్నారా అని అడిగారు మానస గారు. మహేశ్వరి గారు కళ్ళు తుడుచుకొని తన వైపే బాధగా చూస్తున్న 3 కొడుకుల్ని చూసి, మహి, వీరు, నీరు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అన్నారు మహేశ్వరి గారు. వెళ్తాం కానీ నువ్వు ఏడవకు అని చెప్పారు 3. ఏడవను, వెళ్ళండి అని వాళ్ళని పంపేసి మానస గారిని వేరే రూమ్కి తీసుకెళ్లారు మహేశ్వరి గారు. పిల్లల ముందు నీ బాధని దాచుకోవచ్చు, నా దగ్గర దాయలేవు మహేశ్వరి అన్నారు మానస గారు. మానస అని ఆవిడ్ని హత్తుకొని ఏడుస్తూ, బావ నాతో అస్సలు మాట్లాడటం లేదు, నన్ను అసహ్యించుకుంటున్నారు, కనీసం మహి అని పిలవడం లేదు, నాకు చావాలని ఉందే, పిల్లల కోసం అలా చేయలేకపోతున్నాను, నేను చేసింది తప్పని ఒప్పుకొని క్షమాపణ అడిగాను కదా, ఆయనకి ఇచ్చిన మాట తప్పకూడదనేగా నా కన్న ప్రేమను వదులుకొని కసాయి తల్లిగా నా బిడ్డను వదిలేశాను. నేనేం చేసినా ఆయన మీద ప్రేమతోనే చేశాను కదా, కానీ ఆయన నా ప్రేమని చూడకుండా ఉన్నాడని కూడా తెలియని కొడుకుకి తన ప్రేమ దక్కలేదని బాధపడుతున్నారు. మరి నేను, నా కొడుకు ఉన్నాడని తెలుసు కూడా నా ప్రేమని వాడికి పంచలేక కుమిలిపోలేదా? నా బాధకి ఏమాత్రం విలువ లేదా అని స్నేహితురాలి ముందు బరస్ట్ అయ్యి వెక్కి వెక్కి ఏడ్చారు మహేశ్వరి గారు. నీ బాధలో న్యాయం ఉంది మహేశ్వరి, నేను సాగరన్నయ్యతో మాట్లాడతానని వెళ్ళబోయారు మానస గారు. వద్దు మానస, అలా చేస్తే నేనే నిన్ను పంపాననుకుని నా మీద అసహ్యాన్ని ఇంకా పెంచుకుంటారు అని భయపడ్డారు మహేశ్వరి గారు. అలా ఏం జరగదు, నేను మాట్లాడతాను.
కన్న ప్రేమ గురించి, పెంచిన ప్రేమ గురించి నాకంటే ఎవరూ బాగా మాట్లాడలేరు కదా అని కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని వెళ్ళారు మానస గారు. ఆవిడ వెళ్ళిన వైపే అలా చూస్తూ ఉండిపోయారు మహేశ్వరి గారు. అప్పటికే ఫ్రెష్ అయ్యి వచ్చి రమేష్ గారితో మాట్లాడుతున్న సాగర్ గారిని, అన్నయ్య మీతో నేను ఒంటరిగా మాట్లాడాలన్నారు మానస గారు. ఆమె ఖచ్చితంగా మహేశ్వరి గారి గురించే మాట్లాడతాని ఊహించి, ఇప్పుడు అంత అవసరమా మానస అన్నారు సాగర్ గారు. చాలా అవసరం రండని గార్డెన్లోకి నడిచారు మానస గారు. గార్డెన్లోకి వచ్చిన మానస గారు కాసేపు మౌనంగా నిలబడ్డారు. సాగర్ గారు మాత్రం ఆమె వైపు చూడకుండా దూరంగా ఉన్న చెట్ల వైపు చూస్తూ, చెప్పు మానస, మహేశ్వరి గురించి మాట్లాడడానికే కదా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అన్నారు. మానస గారు నెమ్మదిగా తల ఊపి అవునన్నయ్య అన్నారు. అయితే ముందే చెప్తున్నా, తను నీ స్నేహితురాలని తెలుసు, తన బాధ నీకు చెప్పుకుందని తెలుసు. ఆమె తరపున నువ్వు మాట్లాడినా నా నిర్ణయం మాత్రం మారదు అన్నారు సాగర్ గారు. మానస గారు ఆమె వైపు చూసి, మీ నిర్ణయం మార్చమని నేను రాలేదన్నయ్య అన్నారు. సాగర్ గారు కాస్త ఆశ్చర్యంగా చూసి, మరెందుకు అన్నారు. మీ బాధకి ఇంకోవైపు చూపించడానికి వచ్చానన్నారు మానస గారు. సాగర్ గారు కనుబొమ్మలు ముడిచారు. నాకు కనిపించిన వైపు ఏదైనా ఉందా మానస అని అడిగారు. ఉందన్నయ్య, చాలా పెద్ద విషయం ఉంది అన్నారు మానస గారు. సాగర్ గారు ఏం మాట్లాడలేదు. మానస గారు నెమ్మదిగా మొదలుపెట్టారు. మీరు ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తున్నారు. నిరాజ్ నా కన్న కొడుకు. వాడు నా కళ్ళ ముందు పెరగలేదు. వాడికి నా తండ్రి ప్రేమ దక్కలేదు. వాడు చిన్నప్పుడు నన్ను నాన్న అని పిలవలేదు. వాడి బాల్యం నేను చూడలేదు. అవునా? సాగర్ గారి కళ్ళల్లో బాధ కదిలింది. అది నిజమే అన్నయ్య. మీరు కోల్పోయింది చాలా పెద్దదే. కానీ మానస గారి గొంతు ఒక్కసారిగా బరువెక్కింది. మహేశ్వరి ఏం కోల్పోయిందో ఎప్పుడైనా ఆలోచించారా అని అడిగారు మానస గారు. సాగర్ గారు ఆమె వైపు చూస్తూ, ఏం కోల్పోయింది తను అని అడిగారు. మానస గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కన్న కొడుకును అన్నారు భావోద్వేగంగా. సాగర్ గారు మౌనంగా ఉండిపోయారు. మీకు నిరాజ్ ఉన్నాడని తెలియదు కదన్నయ్య, కానీ మహేశ్వరికి తెలుసు. ఆ మాటకి సాగర్ గారి చూపు ఒక్కసారిగా మారింది. ఆమెకు తెలుసు తన కడుపులో పెరుగుతున్నది తన కన్న కొడుకని. అయినా ఆమె అతన్ని దూరం చేసుకుంది అని కాసేపు ఆగి, మీరు మీ కొడుకుకి మీ ప్రేమ దక్కలేదని ఎంత బాధపడుతున్నారే, అది కూడా ఆ కొడుకన్నవాడు ఉన్నాడని 10 రోజుల క్రితం తెలిసినందుకు. మరి మహేశ్వరి 25 ఏళ్లుగా ఆ బాధను మోస్తుంది. ఆ బిడ్డ పుట్టినప్పుడు గుండెల మీద వేసుకొని ఆడించుకోలేదు. ఆ బిడ్డ మొదటిసారి ఏడ్చినప్పుడు గుండెకు హత్తుకోలేదు. పాలిచ్చి పెంచుకోలేదు. వాడు మొదటిసారి నవ్వినప్పుడు చూడలేదు. మొదటిసారి అమ్మ అని పిలిచినప్పుడు వినలేదు. సాగర్ గారి కళ్ళల్లో నీళ్లు చేరాయి. మానస గారు ఆగకుండా చెప్పసాగారు. వాడి మొదటి అడుగు చూడలేదు. వాడి మొదటి మాట వినలేదు. వాడికి జ్వరం వస్తే రాత్రంతా నిద్రపోకుండా కూర్చోలేదు. వాడు స్కూల్కి మొదటి రోజు వెళ్ళినప్పుడు గుమ్మం దగ్గర నిలబడి కన్నీళ్లు పెట్టుకోలేదు. వాడి విజయానికి పొంగిపోలేదు. వాడి బాధకి గుండె పగలలేదు. సాగర్ గారు తలదించుకున్నారు. ఎందుకంటే మానస గారు కన్నీళ్లు తుడుచుకున్నారు. ఇవన్నీ ఆమెకు దక్కాల్సిన హక్కులు. కానీ ఆమె ఆ హక్కులన్నింటినీ వదులుకుంది కదా. ఆమెది బాధ కాదా? ఎవరి కోసం ఇదంతా చేసింది? తన కన్న పేగు మీదే తనే ఎందుకు కొట్టుకుంది అన్నారు మానస గారు ఆవేశంగా. సాగర్ గారు నెమ్మదిగా ఎవరి కోసం అన్నారు. ఆయన గొంతు వణికింది ఆ మాటకి. మానస గారు ఆయన కళ్ళల్లోకి సూటిగా చూశారు. మీకోసం అన్నయ్య అన్నారు గట్టిగా. సాగర్ గారి పెదవులు వణికాయి. మానస గారు ఆగకుండా, మీకిచ్చిన మాట కోసం, మీ మీద ఆమెకున్న పిచ్చి ప్రేమ కోసం, మీ మాట తప్పకూడదనే ఒకే ఒక్క కారణంతో తన కన్న కొడుకుని తన చేతులతో దూరం చేసుకుంది అన్నారు. సాగర్ గారు వెంటనే అడ్డుకున్నారు. మానస, నేను మహేశ్వరికి తన బిడ్డని వదులుకోమని చెప్పలేదు కదా. నా కొడుకుని ఆమె కడుపులో మోసిందని నాకు చెప్తేనే కదా నేనేం చేసేవాడినో తెలిసేది. వాడున్నాడనే నాకు తెలియదు కదా అన్నారు. కానీ ఆమెకు తెలుసు అన్నయ్య, మహికి తెలుసు కదా, అయినా చేసింది అన్నారు మానస గారు. సాగర్ గారు నిశ్శబ్దంగా నిలబడ్డారు.
మానస గారు మరింత దగ్గరగా వచ్చారు. మీరంటున్నారు కదా, నిరాజ్ నా కన్న కొడుకు, వాడికి నా ప్రేమ దక్కలేదని. అదే మాట నేను మహేశ్వరి గురించి అడుగుతున్నాను. నిరాజ్కి తల్లి ప్రేమ దక్కలేదని ఎప్పుడైనా బాధపడ్డారా? సాగర్ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె బాధకి విలువలేదా అన్నయ్య? తన కడుపులో 9 నెలలు మోసిన బిడ్డను పుట్టిన తర్వాత తన చేతుల్లోకి తీసుకోలేని తల్లి బాధకు విలువలేదా? వాడి దగ్గరకు వెళ్ళాలనిపించినా ప్రతిసారి తనను తాను ఆపుకున్న బాధకి విలువలేదా? వాడిని దూరం నుంచి చూసినా నా కొడుకు అని పిలవలేని బాధకి విలువలేదా అన్నారు బాధగా. సాగర్ గారి ఆమె కళ్ళల్లోకి చూడలేక తలదించుకున్నారు. మానసగారి గొంతు మరింత బరువెక్కింది. మీరు కోల్పోయింది తండ్రి ప్రేమ అన్నయ్య, కానీ మహేశ్వరి కోల్పోయింది తల్లి కావడం అనే హక్కే. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. సాగర్ గారు కళ్ళు తుడుచుకున్నారు. అయితే నేనేం చేయాలి మానస? నా బాధని మర్చిపోవాలా? నిరాజ్కి జరిగిన అన్యాయాన్ని మర్చిపోవాలా అన్నారు. మానస గారు వెంటనే తల ఊపారు. లేదన్నయ్య, మీరు ఏదీ మర్చిపోవాల్సిన అవసరం లేదు. మీ బాధ నిజమే, నిరాజ్ బాధ కూడా నిజమే, అదేవిధంగా మహేశ్వరి బాధ కూడా అంతే నిజమన్నారు. సాగర్ గారు నిశ్శబ్దంగా ఆమె వైపు చూశారు. మరి ఇంకో విషయం? మానస గారి కళ్ళల్లో ఇప్పుడు బాధతో పాటు ఒక గర్వం కనిపించింది. లోకం కన్న ప్రేమ గొప్పదా, పెంచిన ప్రేమ గొప్పదా అని ప్రశ్నిస్తుంది కదా అన్నయ్య. నేను ఒక విషయం చెప్తానన్నయ్య. కన్న ప్రేమ గొప్పదా, పెంచిన ప్రేమ గొప్పదా అని కొలవలేం. ఎందుకంటే మహేశ్వరి ఇద్దరినీ చేసింది. సాగర్ గారు అయోమయంగా చూసి ఏమంటున్నావు అన్నారు. మానస గారు నెమ్మదిగా నవ్వారు. నిరాజ్ని కన్నది మహేశ్వరి, విరాజ్ని మీరాని పెంచింది కూడా మహేశ్వరి. సాగర్ గారి కళ్ళల్లో నీళ్లు నిండాయి. మానస ఆగకుండా చెప్పసాగారు. కన్న కొడుకు దూరంగా ఉన్నాడని బాధపడి పెంచిన కొడుకుపై తన కోపం చూపించిందా? నిరాజ్ తనకి దక్కలేదని విరాజ్ని మీరాని ఎప్పుడైనా తక్కువగా చూసిందా? వీళ్ళ వల్లే నాకు నా కొడుకు దక్కలేదని మీరాపై విరాజ్పై ఎప్పుడైనా కోపం చూపించిందా? సాగర్ గారు మౌనంగా ఉన్నారు. లేదు, ఒక్కసారి కూడా లేదు. ఎందుకంటే మహేశ్వరి విరాజ్ని తన సవతి కొడుకులా కాదు. మానస గారి గొంతు వణికింది. తన ప్రాణంలా పెంచుకుంది. మీరాని పరాయి ఆడదాని కూతురిగా కాదు, 2 గంటల వయసు నుండి తన గుండెల మీద పెంచుకుంది. సాగరిక నా సొంత కూతురు కాకపోయినా నేను ఎంత ప్రాణంగా పెంచుకున్నానో అంత ప్రాణంగా పెంచుకుంది. మహేశ్వరి, విరాజ్ని, మీరాని నేను సాగరికని పెంచుకున్న దానికంటే ప్రాణంగా పెంచుకుంది. సాగర్ గారి కళ్ళ నుంచి కన్నీరు జారింది. మానస గారు నెమ్మదిగా అన్నారు. తన కన్న కొడుక్కి దక్కాల్సిన ప్రేమని విరాజ్కి తగ్గించలేదు. తనలో ఉన్న తల్లి ప్రేమని 2 ముక్కలు చేసి ఒక బిడ్డకి ఇచ్చి ఇంకొక బిడ్డకి దాచుకోలేదు. ఎవరిని కన్నానో ఎవరిని పెంచానో అని తేడా పెట్టలేదు. అదే మహేశ్వరి. సాగర్ గారు చాలాసేపు ఏమీ మాట్లాడలేదు. చివరికి గొంతు పూడుకుపోయి, అయితే నేను ఇన్ని రోజులు ఆమెను కేవలం తప్పు చేసిన తల్లిగానే చూశానా అన్నారు. మానస గారి కళ్ళలో నీళ్లతో ఆయన వైపు చూశారు. లేదన్నయ్య, మీరు గాయపడిన భర్తగా చూశారు. కానీ ఈరోజు ఒక్కసారి తన భర్త కోసం తన కన్న కొడుకుని త్యాగం చేసిన భార్యగా చూడండి అన్నారు. సాగర్ గారు కళ్ళు మూసుకున్నారు. మానస గారు చివరిగా నెమ్మదిగా అన్నారు. మీకు నిరాజ్ దక్కకపోవడం ఎంత పెద్ద శిక్షో, మహేశ్వరికి నిరాజ్ ఉన్నాడని తెలుసు కూడా వాడికి తల్లి కాలేకపోవడం అంతకంటే పెద్ద శిక్ష అన్నయ్య అన్నారు. ఆ మాటతో సాగర్ గారు పూర్తిగా కదిలిపోయారు. కొన్ని క్షణాల తర్వాత మానస అని పిలిచారు సాగర్ గారు. చెప్పండి అన్నయ్య అన్నారు మానస గారు. నేను ఆమెను క్షమించడానికి ఇంకా చాలా దూరంలో ఉన్నాను. కానీ సాగర్ గారి కళ్ళల్లో కన్నీళ్ళ మధ్య చిన్న బాధతో, ఈరోజు మొదటిసారి ఆమె ఎంత కోల్పోయిందో ఆలోచించాలనిపిస్తుంది అన్నారు సాగర్ గారు. మానస గారు కన్నీళ్లు తుడుచుకున్నారు. అది చాలా అన్నయ్య అని చెప్పి వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టారు. సాగర్ గారు మాత్రం అక్కడే నిలబడి దూరంగా బాల్కనీలో నిలబడి తమ వైపే చూస్తున్న మహేశ్వరి గారిని చూశారు. ఇద్దరి కళ్ళు కలిశాయి. ఈసారి సాగర్ గారి కళ్ళల్లో కోపం కంటే మొదటిసారి ఆమె బాధని అర్థం చేసుకోవాలనే ప్రయత్నం కనిపించింది. మహేశ్వరి గారు ఆ చూపుని చూసి కదలకుండా నిలబడిపోయారు. కళ్ళ నుంచి ఒక కన్నీటి బొట్టు జారింది. ఇన్ని రోజుల తర్వాత నా బాధ కూడా మీకు కనిపించిందా అని మనసులో అనుకున్నారు. బావా, తల నుండి కారుతున్న నీళ్ళని కూడా తుడుచుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు అని మహిని తన వైపు తిప్పుకుంది సాగరిక.
కన్నీళ్లతో ఎర్ర చింతనిప్పుల్లా ఉన్న అతని కళ్ళని చూసి కంగారు పడి, ఏమైంది? కళ్ళేంటిలా ఎర్రగా అయిపోయాయి? షాంపూ కళ్ళల్లో పడిందా అని కంగారు పడింది సాగరిక. మహిధర్ సాగరిక వైపు ఒక క్షణం అలానే చూసి ఒక్క ఉదుటిన ఆమెని గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని పట్టులో తను దూరం అయిపోతాననే బాధ తెలుస్తుంటే మహిధర్ చుట్టూ చేతులేసి, ఏమైంది బావా అంది సాగరిక. నువ్వు మానస రమేష్ మావయ్య కూతురివి కాదంటే? అసలు ఏంటి ఇది? నువ్వు నేను చిన్నప్పటి నుండి ఒకటిగా పెరిగామే. నువ్వు నా మరదలివి కాకపోవడం ఏంటి? మానసత్త కడుపుతో ఉన్న ఫోటోలను ఎన్నోసార్లు చూశానే నేను. మరి ఆ కడుపులో బిడ్డ ఏమైందే? ఎలానే అసలు? నువ్వెలానే వాళ్ళ కూతురివి కాకుండా పోయావు? ఎవరేమన్నా నువ్వు నా ప్రాణానివే. నువ్వు నా రక్త సంబంధానివి కాకపోయినా నా మరదలివి, నా భార్యవి, నాలో సగానివి అని గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంటే మౌనంగా కన్నీళ్లు కార్చాడు మహి. మీ డౌట్ నిజమే. స్నానం చేసి తల తుడుచుకోవడానికి బాల్కనీలోకి వచ్చిన మహికి మానసగారి మాటలు స్పష్టంగా వినబడి అతని గుండెని 1000 తూట్లు పొడిచినంత బాధకి గురి చేశాయి. సాగరిక నా సొంత కూతురు కాకపోయినా అనే మాట దగ్గరే అతని బుర్రలో పదే పదే తిరగడం మొదలెట్టింది. తల తుడుచుకోవడం మానేసి మరీ అదే విషయాన్ని ఆలోచిస్తూ స్ట్రెస్ అవుతున్న మహినే సాగరిక వెనుక నుంచి పిలిచింది. తన భుజాన్ని తడుపుతున్న మహి కన్నీళ్ళకి కంగారుగా అనిపించి, ఏమైంది బావా? మళ్ళీ ఏదైనా సమస్య? ఎందుకు ఏడుస్తున్నావు అని కళ్ళల్లో నీళ్లు చిందిస్తూ అడిగింది సాగరిక. ప్రాణం పోయేంత నొప్పి చేసిన కన్నీటి బొట్టుని కన్ను దాటనివ్వని సాగరిక ఇప్పుడు అతను ఏడుస్తుంటే ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి సాగరిక తన విషయంలో ఎంత బలహీన పడిపోయిందో అర్థమయ్యింది మహికి. ఆమెను ఇంకా బాధపట్టలేక, కళ్ళలో షాంపూ పడింది అంతేనే, నువ్వేంటి ఈ మధ్య ఊరికూరికే ఏడుస్తున్నావు అన్నాడు మహి అతని బాధని తొక్కిపెట్టుకొని. నువ్వు బాధపడితే నేనింతే అని నిజంగా కళ్ళలో షాంపూ పడిందా? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అంది సాగరిక. ఏం దాచలేదే రాకాసి. నన్ను నమ్మడానికి ఎంత బాధో నీకని ఆమెను నమ్మించడానికి తనలో అల్లరిని బయటకు తీసి సాగరిక నడుముని గిల్లాడు మహి. సచ్చినోడా, మెల్లిగా కదరా గిల్లేదని కోప్పడింది సాగరిక. నాకు ఇలా గిల్లడమే వచ్చని సాగరికని దగ్గరికి లాక్కుని, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా అన్నాడు మహి. ఒకవేళ ఆమె కన్న తల్లిదండ్రులు వస్తే తనని విడిచి వెళ్ళిపోతుందేమో అనే వెర్రి భయంతో. నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తాను? ఏదో అయ్యింది నీకు, డిస్టర్బ్గా ఉన్నావు, ఉండు నీ డిస్టర్బెన్స్ పోగొడతా అని సుతారంగా మహి పెదవులు అందుకొని ప్రేమగా కిస్ చేసింది సాగరిక. ఆ ముద్దు మైకంలో కాసేపు తన బాధని మరిచాడు మహి సాగరిక వెన్ను చుట్టూ చేతులేసి. ఆఫ్టర్ సమ్ టైమ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ మహేశ్వరి గారిని చూస్తున్నారు సాగర్ గారు. ఆయన చూపులు గుచ్చుకుంటుంటే అక్కడ ఉండలేక, మినీ నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నువ్వు చూసుకో అని చెప్పి వడివడిగా తన రూమ్కి వెళ్ళిపోయారు. మామ్ ఏమైంది అని నిరాజ్ మీరా ఆవిడ వెనక వెళ్ళబోతుంటే, మీరు తినండి నేను చూస్తానని వెళ్ళారు సాగర్ గారు. అన్నయ్య మహేశ్వరిని అర్థం చేసుకుంటే అంతే చాలని మనసులో అనుకొని, చిన్ని ఆ అల్లం చట్నీ తినకే, కారంగా ఉంది, నువ్వు తినలేవు, ఈ పల్లీ చట్నీ తిను అన్నారు మానసగారు ప్రేమగా. అమ్మ నేను ఆ మాత్రం కారం తినగలనులే అంది సాగరిక. వద్దు, నోరు మండితే ఇదే తిను అని ఆవిడ తినడం అయిపోవడంతో, మిని నువ్వు కూర్చోరా నేను వడ్డిస్తానని లేచారు మానసగారు. సరే పిన్ని అని విరాజ్ పక్కన కూర్చొని, విరాజ్ గారు మీకు ఇంకేమైనా కావాలా అంది మిని. పలకలేదు విరాజ్. పిలిచినా పలకని విరాజ్ని ఎవరూ చూడకుండా గిల్లింది మిని. ఔచ్, ఏంటి మిని అన్నాడు విరాజ్. పిలిస్తే పలకరేంటి, ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతున్నా, పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నారు అంది మిని. మహి అన్నాడు విరాజ్. ఏమైంది మహికి? వాడు డల్గా ఉన్నాడు, ఏదో జరిగింది అన్నాడు విరాజ్. నాకేం అలా అనిపించట్లేదు అంది మిని. నాకు అనిపిస్తుందంటే ఖచ్చితంగా వాడు డల్గా ఉన్నట్టే అని హ్యాండ్ వాష్ చేసుకొని, మహి మనం ఆఫీస్కి వెళ్ళి చాలా రోజులైంది పదా అన్నాడు విరాజ్. పదా అని, చిన్ని వెళ్ళొస్తాను బాయ్ అన్నాడు మహి. బాయ్ బావా అంది సాగరిక. ఆమె వైపు చూసి నవ్వి విరాజ్తో వెళ్ళాడు మహి. కళ్ళకి మోచేతిని అడ్డుగా పెట్టుకుని పడుకున్న మహేశ్వరి గారి పక్కన కూర్చొని మహి అని ప్రేమగా పిలిచారు సాగర్ గారు.
ఆ పిలుపుకి టక్కున కళ్ళు తెరిచి భర్త వైపు చూశారు మహేశ్వరి గారు. ఏం మాట్లాడాలో తెలియక ఆయన వైపే చూస్తూ ఉండిపోయారు. సాగర్ గారు ఆమె చేతిని నెమ్మదిగా పట్టుకుని, నన్ను క్షమించు మహి, నా బాధలో ఎంత న్యాయం ఉందో నీ బాధలో కూడా అంతే న్యాయం ఉంది మహి. నిరాజ్కి నా ప్రేమ దక్కలేదని నేను కుమిలిపోయాను, కానీ వాడికి నీ ప్రేమ కూడా దక్కలేదని ఆలోచించలేకపోయాను. నాకు వాడున్నాడని తెలియకపోయినా వాడి మీద ఇంత ప్రేమ పెరిగింది. తెలిసి కూడా నా కోసం నువ్వు నీ కొడుక్కి దూరంగా ఉన్నావు. అప్పుడే అర్థమైంది నాపై నీకున్న ప్రేమ ఎంత గొప్పదో. మహేశ్వరి గారి కళ్ళల్లోంచి కన్నీళ్లు జారాయి. నేను ఎన్నిసార్లు చెప్పాలని ప్రయత్నించాను సాగర్, కానీ మీరు నన్ను అపార్థం చేసుకుంటారేమో అనే బాధతో చెప్పలేకపోయాను. మీ మాట తప్పకూడదనే ఉద్దేశంతోనే నేను అలా చేశాను బావా అన్నారు మహేశ్వరి గారు. మహేశ్వరి గారి వైపు అలా చూస్తూనే ఉన్నారు సాగర్ గారు. కనీసం ఏం జరిగింది మహి అని ఒక్కసారి కూడా నన్ను అడగకుండా, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఇంట్లోంచి వెళ్ళిపోమన్నప్పుడు చాలా బాధపడ్డాను. నా ప్రేమకి మీరిచ్చే విలువ ఇదేనా అనుకున్నాను. నా తప్పు ఉంది కాబట్టి మీరు పొమ్మనగానే వెళ్ళిపోయానని కన్నీళ్లు పెట్టుకున్నారు మహేశ్వరి గారు. సాగర్ గారు ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకుని, నాది కూడా తప్పే మహి, నిరాజ్ పుట్టాడని నువ్వు దాచడం తప్పే, కానీ ఏం జరిగిందో తెలుసుకోకుండా నిన్ను ఇంట్లోంచి పంపించడం అంతకంటే పెద్ద తప్పు. నీ మాట వినకుండా, నీ బాధ అర్థం చేసుకోకుండా తీర్పు చెప్పేశాను. ఈ ఒక్కసారికి నువ్వు కూడా నన్ను క్షమించు అన్నారు సాగర్ గారు. మహేశ్వరి గారు ఆయన వైపు చూస్తూ, అయితే మీరు నన్ను క్షమించారా అని అడిగారు. సాగర్ గారు చిన్నగా నవ్వి, ఇంతకాలం నాతో కలిసి నడిచిన భార్యని ఒక్క తప్పుకి జీవితాంతం దూరం చేసుకుంటానా మహి అని ఆమె కన్నీళ్లు తుడిచారు. మహేశ్వరి గారు ఒక్కసారిగా ఆయన గుండెల్లో వాలిపోయారు. సాగర్ గారు కూడా ఆమెని గట్టిగా హత్తుకున్నారు. ఇన్నాళ్ళుగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న అపార్థం కన్నీళ్ళతోనే కరిగిపోయింది. భారం తీరేంతవరకు ఏడవనిచ్చి, పద బ్రేక్ఫాస్ట్ చేద్దామన్నారు సాగర్ గారు. ఇంకెక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్ టైం కూడా దాటేస్తుంది, పదండి బావా అని నవ్వుతూ పైకి లేచారు మహేశ్వరి గారు. ఆమె నవ్వుకి జత కలిపి భార్యతో కలిసి బయటకు వెళ్ళారు సాగర్ గారు. మహి చెప్పింది విన్న విరాజ్కి మైండ్ పని చేయలేదు నిమిషం పాటు. తల పట్టుకొని కూర్చున్నాడు మహి. మహి, నువ్వు సరిగ్గానే విన్నావా? చిన్ని మానస అత్త రమేష్ మావయ్య కూతురు కాకపోవడం ఏంట్రా అన్నాడు విరాజ్. తెలీదు విరాజ్, అత్త సాగర్ అంకుల్తో చెప్తున్నప్పుడు నేను కూడా నీలానే షాక్ అయ్యాను. ఒక్క క్షణం నీలానే చిన్ని అసలు పేరెంట్స్ వస్తే వాళ్ళతో వెళ్ళిపోతుందేమో అని, వాళ్ళు మనకి తనని దూరం చేస్తారేమో అని భయపడ్డాను. కానీ తర్వాత అర్థమైంది, ఇన్నేళ్ళు రాని వాళ్ళు ఇప్పుడెలా వస్తారు? వాళ్ళు వచ్చినా చిన్ని మనల్ని వదిలి వెళ్ళదు అని. అప్పుడే కొంచెం రిలీఫ్ అయ్యాను, కానీ మైండ్ డిస్టర్బ్గా ఉండి నీకు దొరికేశానన్నాడు మహి. నిజమే మహి, ఇన్నేళ్ళు రాని వాళ్ళు ఇప్పుడెక్కడి నుంచి వచ్చి చిన్నిని మన నుంచి దూరం చేస్తారు? చిన్ని మానసాత్తయ్య కూతురు కాకపోయినా ఏం మారదు, అంతా నార్మల్గానే ఉంటుంది. లైట్ తీసుకో, నేను అనవసరంగా టెన్షన్ పడ్డాను, పద వర్క్ చేసుకుందామని అప్పటికి ఆ విషయం వదిలేశారు మహి విరాజ్. రమేష్ మానస గారు 2 రోజులు సాగరికతో గడిపి పెళ్లి ముహూర్తాలకి అందరం ఒకే చోట కలుద్దామని తమ ఊరికి బయలుదేరారు. విరాజ్, నిరాజ్, మీరా, మహి, సాగరిక, మినీ కలిసి మహేశ్వరి నిలయాన్ని నవ్వుల్లో ముంచుతున్నారు. మళ్ళీ ఎప్పటిలా ప్రేమగా ఉంటున్న తల్లిదండ్రులను చూసి విరాజ్, మీరాల ఆనందానికి అవధులు లేవు, అల్లరికి అవధులు లేవు. నిరాజ్ తన కలుపుగోలుతనంతో అందరికీ మోస్ట్ ఫేవరెట్ తమ్ముడు, మరిది అయిపోయాడు. నవీన్ అప్పుడప్పుడు ఛాయాతో ఇన్స్టాలో చాట్ చేస్తూ 10 రోజులకి ఆమె దగ్గర ఫోన్ నెంబర్ సంపాదించి బ్యూటిఫుల్ ఐస్ అని ఛాయా నెంబర్ని ఫోన్లో సేవ్ చేసుకొని వీలు కుదిరించుకొని మరీ ఛాయాతో బాండింగ్ పెంచుకుంటున్నాడు. అతనికి తన మీద అంత ఇంట్రెస్ట్ ఏంటో అర్థం కాకపోయినా ఎప్పుడూ హద్దు దాటి మాట్లాడని అతని హుందాతనానికి బానిసయ్యింది ఛాయ. ఇక విఠల్ సంగతి వేరే. తన క్వాలిటీ టైం సౌజన్యతో హ్యాపీగా స్పెండ్ చేస్తూ పూర్తిగా ఆమె ప్రేమలో మునిగి పైకి తేలలేకపోతున్నాడు. కానీ తన వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడిచిన నిరాజ్ మోసాన్ని భరించలేక అతని మీద పగతో రగిలిపోతున్నాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు నిరాజ్ని దెబ్బ కొడదామా అని కాచుకొని ఉన్నాడు. తన మీద జరుగుతున్న కుట్ర తెలియని నిరాజ్ వైజాగ్ ఏసీపీగా ఛార్జ్ తీసుకోవడానికి రెడీ అయ్యాడు. రోజులు ఫాస్ట్గా గడుస్తూ కిరణ్కి కమిషనర్గా ప్రమోషన్ వచ్చిన విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసి పనిలో పనిగా సిటీకి కొత్త ఏసీపీ నిరాజ్ నందన్ వర్మని కూడా ఇంట్రడ్యూస్ చేశారు డీఐజీ గారు. ఎస్, విరాజ్ నందన్ వర్మ, నిరాజ్ నందన్ వర్మ.
కొడుకు విజయాన్ని చూస్తున్న సరోజ గారికి ఆనందంతో పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంటే చనిపోయిన భర్తని తలుచుకొని బాధపడి, మీరెక్కడున్నా కిరణ్ విజయాన్ని చూస్తున్నారని నాకు తెలుసండి అని ఎమోషనల్ అయ్యారు. ఒక పక్క అన్న, ఇంకో పక్క కాబోయే భర్త సక్సెస్ని పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళని పొగడడం చూసి తన కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని తల్లిని హత్తుకుంది వైదేహి. చిన్నప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు చూడకపోయినా ఇప్పుడు ఏసీపీగా ఛార్జ్ తీసుకుంటున్న కొడుకుని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు సాగర్ మహేశ్వరి గారు. తమ్ముడి పోలీస్ యూనిఫామ్లో చూస్తున్న విరాజ్, మహి, మీరాల కళ్ళల్లోంచి నీళ్ళు ఎలా వస్తున్నాయో కూడా తెలియలేదు. బావా, చిన్నపిల్లాడిలా ఏంటిది అంది సాగరిక. నిరాజ్ చిన్నోడు చిన్ని, కానీ ఇప్పుడు ఎంత పెద్దోడైపోయాడో చూడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అన్నాడు మహి గర్వంగా. పెద్ద నీకే ఉన్నాడులే తమ్ముడు, నాకు ఉన్నాడని ఒక పక్క నిరాజ్ని చూసి గర్వపడుతూనే, రేపు విఠల్ గారి దగ్గరికి వెళ్దామన్నావు గుర్తుందా? వారం నుంచి మాట దాటేస్తున్నావు అంది చిన్ని. గుర్తుందే, రేపు ఖచ్చితంగా తీసుకెళ్తానన్నాడు మహి. ఓకే అని నిరాజ్ని క్లాప్స్తో ఎంకరేజ్ చేసింది సాగరిక. విరాజ్ గారు, ఇక ఆపండి క్లాప్స్. ఇప్పటికీ మీ చేతులు ఎర్రగా అయిపోయాయి. ఎంత మీ తమ్ముడు సిటీకి ఏసీపీ అయినంత మాత్రాన మీరింత గట్టిగా చప్పట్లు కొట్టాలా అంది మినీ నవ్వుతూ. వాడి ఇంటికి వచ్చినప్పటి నుండే మమ్మల్ని వాడు ఎంత మిస్ అయ్యాడో తెలిసింది మినీ. వాడు చెప్పాడు, నేను ఫస్ట్ టైం పోలీస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు మీరంతా ఉండి నా కోసం చప్పట్లు కొడుతుంటే చూడాలనుకున్నాను అన్నయ్య అని. అప్పుడు కుదరలేదుగా, అందుకే అప్పటివి ఇప్పటివి ఒకేసారి కొడుతున్నా. ఈ క్లాప్స్ నా తమ్ముడు అర్హుడేగా అని గర్వంగా పనిలో పనిగా గట్టిగా ఒక విజిల్ కూడా వేశాడు విరాజ్. అన్న ఆనందానికి నవ్వుకున్నాడు నిరాజ్. చెప్పినట్లుగానే సాగరికని తీసుకొని నెక్స్ట్ డే విఠల్ ఇంటికి వెళ్ళాడు మహి. విఠల్ని మంచి మనిషిలా మార్చడానికి 4 మంచి మాటలు కూడా నేర్పించాడు సాగరికకి. డోర్ తీసిన శాంతమ్మ మహిని చూసి, ఎవరు కావాలి బాబు అని అడిగింది. నేను విఠల్ ఫ్రెండ్ని, తన ఇంట్లో ఉన్నారా అని అన్నాడు మహి. ఉన్నారు బాబు అని మహి వెనకాలన్న సాగరికని చూసి, సాగరిక నువ్వు అని కొంచెం షాక్ అయ్యి కంగారు పడింది శాంతమ్మ. ఇప్పుడు విఠల్ సాగరికని చూస్తే సౌజన్య పాపకు అన్యాయం చేయడు కదా అని భయపడుతూ, లోపలికి రండి అని విఠల్ బాబు అని పిలిచింది. వస్తున్నాను ఆంటీ అని మెట్లు దిగుతూ సోఫాలో ఉన్న సాగరికని చూసి, సాగరిక అన్నాడు విఠల్ కళ్ళలో మెరుపుతో. వీడేంటి ఆ పిల్లవైపు అలా చూస్తున్నాడు? సౌజన్య పాపను వదిలేడు కదా. ఎందుకైనా మంచిది సౌజన్యని రమ్మందామని. మీరు మాట్లాడుకోండి, నేను జ్యూస్ తీసుకొస్తానని కిచెన్లోకి వెళ్ళి సౌజన్యకి ఫోన్ చేసింది శాంతమ్మ. ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేశారు, అంతా ఓకేనా అని అడిగింది సౌజీ. సౌజీ పాప, నాకు గుండెల్లో నొప్పిగా ఉంది. విఠల్ బాబు ఫోన్ పనిచేయడం లేదు, నువ్వు తొందరగా రా అని కాల్ కట్ చేసింది శాంతమ్మ. ఆవిడ మాటకి షాక్ అయ్యి కనీసం బ్రష్ కూడా చేయకుండానే నైట్ డ్రెస్తో విఠల్ ఇంటికి బయలుదేరింది సౌజన్య. ఎలా ఉన్నారు సార్? చాలా రోజుల నుంచి మీ దగ్గరికి రావాలనుకున్నాను. బావకి వర్క్ ఉండడం వల్ల రాలేకపోయానంది సాగరిక. ఇట్స్ ఓకే సాగరిక, ముందు నువ్వు కూర్చో అని సాగరిక మహి పక్కన కూర్చున్నాక అతని వైపు చూసి, నువ్వా అన్నాడు విఠల్. తన బావని నేనే అని తమరే గారు రివీలింగ్ చేశారు. ఇంత షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఎందుకు అని షేక్ హ్యాండ్ కోసం చెయ్యి చాపాడు మహి. ఆ చెయ్యి అందుకోకుండా మొహం తిప్పుకున్నాడు విఠల్. ఇద్దరి చేతుల్ని తనే కలిపి, ప్లీజ్ విఠల్ గారు, మా బావ మీద నా మీద మీకు కోపం ఉంటే ఇప్పటితో వదిలేయండి అంది సాగరిక. అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ అయ్యింది సౌజన్య. 4 జ్యూస్ గ్లాసెస్తో ఎంట్రీ ఇచ్చింది శాంతమ్మ. సౌజన్యని చూడని విఠల్ సాగరిక టచ్కి పెరుగుతున్న గుండె వేగాన్ని అదుపు చేసుకుని, నీ మీద నాకు కోపం ఏంటి? ఇంకెప్పుడు అలా అనొద్దు సాగరిక. ఇంకా ఇలా ఎప్పుడంటే అప్పుడు టచ్ చేయొద్దు కూడా అన్నాడు విఠల్. జస్ట్ హ్యాండ్ టచ్ చేస్తే ఇలా అంటున్నారేంటి మీరు? నా టచ్తో అంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారా అంది సాగరిక మొహం చిన్నబుచ్చుకొని. విఠల్ ఎవరిని పడితే వాళ్ళని టచ్ చేయడు, నన్ను మాత్రమే టచ్ చేస్తాడని రివ్వున లోపలికి దూసుకొచ్చి సాగరిక చేతిలోంచి విఠల్ చేతిని విడిపించింది సౌజన్య. సౌజీ, నువ్వేంటి ఇక్కడ అని విఠల్ షాక్ అయితే, నైట్ డ్రెస్లో చింపిరి జుట్టుతో కనుబొమ్మ మీదున్న బొట్టు బిళ్ళతో కోపంగా తమ వైపే చూస్తున్న సౌజన్యని చూసి నవ్వు ఆపుకున్నారు మహి సాగరిక. నేను రాకపోతే మళ్ళీ సాగరిక వెనక పోదామనా అని విఠల్ వైపు కళ్ళెర్ర చేసి చూసింది సౌజీ. తన వెనక నేనెందుకు వెళ్తాను? ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు విఠల్.
ఫ్రెష్ లేదు, గాడిద గుడ్డు లేదు. మీరెందుకు మా ఇంటికి వచ్చారో చెప్పండి అంది సౌజన్య సాగరిక వైపు చూసి. విఠల్ గారికి సారీ చెప్దామని వచ్చా. మీరెవరు అంది సాగరిక. నేను విఠల్కి కాబోయే భార్యనని గర్వంగా చెప్పింది సౌజన్య. హో, కంగ్రాట్స్, మీ పేరు బాగుందని. విఠల్ గారు, నేను మీతో మాట్లాడాలంది సాగరిక. ఏం మాట్లాడాలి అని అరిచింది సౌజన్య. సౌజీ, సాగరిక మీద అరవకు, నాకు నచ్చదు. షీ స్పెషల్ టు మీ అన్నాడు విఠల్. అది నీకు స్పెషల్ అయితే నేనేంటి అంది సౌజన్య. నీకు తనకి పోలికేంటి? నువ్వు కూడా నాకు స్పెషలే, బట్ ఇద్దరూ ఒకటి కాదు. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు విఠల్ సీరియస్గా. బొంగులో ఫ్రెష్ ఇప్పుడు అంత అవసరమా? ముందు నీ దృష్టిలో దానికి నాకు తేడా ఏంటి చెప్పు అంది సౌజన్య. సౌజీ, నువ్వు నీ ఫ్రెండ్ నేర్పిన ఆ చెత్త లాంగ్వేజ్ నా దగ్గర మాట్లాడుకు. అండ్ డోంట్ యూ డేర్ టాక్ టు సాగరిక లైక్ దట్ అన్నాడు విఠల్. నేను ఇలానే మాట్లాడతా. నాకు ఇలా మాట్లాడడమే వచ్చు. అది మళ్ళీ నిన్ను ఎగరేసుకుపోవడానికే వచ్చింది. ఒకసారి మిస్ అయిన అవకాశాన్ని వదులుకోకూడదని. ఇప్పుడు బ్రోకర్తో సహా వచ్చేసిందంది సౌజన్య మహిని ఉద్దేశించి. ఆమెది విఠల్ తనకి దూరమైపోతాడేమో అనే బాధ మాత్రమే. మహిని బ్రోకర్ అనగానే సర్రున లేచిన బీబీతో షటప్ యూ అంటూ సౌజన్య మీదకి చెయ్యెత్తింది సాగరిక. ఈలోపు విఠల్ చేతిలో సౌజన్య చెంప డిటిఎస్ రేంజ్లో పగిలింది. ఆ దెబ్బకి సాగరిక బెదిరిపోతే విఠల్ కోపానికి షాక్ అయ్యాడు మహి. శాంతమ్మ అయితే జ్యూస్ గ్లాసులు కింద పడేసి మరీ సౌజన్య దగ్గరికి పరిగెత్తింది. పెదవి చిట్టి రక్తం వస్తుంటే శాంతమ్మ చేతుల్లోంచి విడిపించుకొని, తన కోసం నన్ను కొడతావా? అంటే తనంటే నీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఇన్ని రోజులు నన్ను వాడుకున్నావా అని కోపం, బాధ, ఉక్రోషంతో అరిచింది సౌజన్య. వాడుకున్నావా అన్న మాటకి మళ్ళీ సౌజన్యని కొట్టి, ఎస్, తన మీద నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది. తనంటే నాకు ఇష్టం కాదు, ప్రేమ కాదు, ఆరాధన. అది నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? తనంటే నాకు ప్రాణం, తను నా ప్రాణం అని అరిచాడు విఠల్. అతని మాటలకి కళ్ళల్లో నీళ్లు ఆగరంటుంటే, అది నీ ప్రాణం అయితే నేనేంటి అని అరిచింది సౌజన్య. నువ్వు నా జీవితం, నా ప్రేమ. తను నువ్వు ఒక్కటి కాదు. పిచ్చిగా వాగకు, వెళ్ళు ఫ్రెష్ అవ్వు అని తన వైపే చూస్తున్న సాగరికని, సారీ సాగరిక, తన తరపున నేను సారీ అడుగుతున్నా. నీకు కూడా సారీ మహిధర్ అన్నాడు విఠల్. ఇట్స్ ఓకే, మేము ఇంకెప్పుడైనా వస్తామని. చూడండి సౌజన్య గారు, సాగరిక నా మరదలు, నాకు కాబోయే భార్య. తన వల్ల విఠల్ ఇబ్బంది పడ్డాడని సారీ చెప్పడానికి తీసుకొచ్చాను. అంతకు మించి మీరు అనుకున్నట్లేం లేదు. మీ మీద నాకు కోపం రాలేదు. మీ మాటల్లో విఠల్ మీద మీ పిచ్చి ప్రేమ కనబడింది. ఆల్ ది బెస్ట్ అని చెప్పి సాగరికని తీసుకొని వెళ్ళిపోయాడు మహి. డల్గా అయోమయంగా వెళ్తున్న సాగరికని చూసి విఠల్కి బాధేసింది. సౌజన్య వైపు కోపంగా చూసి, నీకు అసలు బ్రెయిన్ లేదా? ముందు పద ఇక్కడి నుండని ఆమెను తన రూమ్కి తీసుకుపోయి బెడ్ మీద పడేశాడు విఠల్. అతని కోపానికి భయమేసింది సౌజన్యకి. ఆమె కళ్ళల్లో భయానికి కొంచెం కూలయ్యి, నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నానని చెప్పాను కదా సౌజీ, ఇప్పుడు ఇంత సీన్ చేసి పరాయి వాళ్ళ ముందు నీ విలువ తగ్గించుకోవడం అవసరమా అన్నాడు విఠల్. ఏమన్నావు అంది సౌజన్య ఆశ్చర్యంగా. పరాయి వాళ్ళ ముందు నీ విలువ తగ్గించుకోవడం అవసరమా అన్నాను అన్నాడు విఠల్. అంటే వాళ్ళు నీకు పరాయి వాళ్ళు, నేను సొంతదాన్ని, అంతే కదా అంది సౌజన్య. మహిధర్ మాత్రమే నాకు పరాయివాడు, సాగరిక కాదు. తను నాకు స్పెషల్. తనని చూస్తే నాకు నా వేద గుర్తొస్తుందన్నాడు విఠల్. వేద? వేద అంటే తనేనా అని విఠల్ రూమ్ వాల్కి ఉన్న 5 ఫీట్ ఫోటోని చూపిస్తూ అడిగింది సౌజన్య. పట్టు పరికిణి జాకెట్ వేసుకొని, మెడలో నెక్లెస్, హారం, కాళ్ళకి మువ్వల పట్టీలతో, మొహానికి చిన్న బొట్టు, ఆ బొట్టు కింద కుంకుమ, 2 పిలకల జడలో పువ్వులతో ముద్దుగా ఉంది విఠల్ మరదలు నవీన్ సొంతక్క వేద. ఆ ఫోటోని ప్రేమగా తడుముతూ, హా, తనే నా వేద, నా మరదలు కాదు, నా కూతురు, నా ప్రాణం అన్నాడు విఠల్ కళ్ళలో నీళ్లతో. తనకేమైంది అని అడిగింది సౌజన్య విఠల్ భుజం మీద చెయ్యేసి. కుంభమేళాలో తప్పిపోయింది. నా వల్లే. నేనే తనని సరిగ్గా చూసుకోలేదు. బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా ఉండి నా వేదని దూరం చేసుకున్నానన్నాడు విఠల్ భారమైన మనసుతో. అసలు ఏం జరిగింది విఠల్ అని అడిగింది సౌజన్య. కంటిన్యూడ్. ఇంక ఈ స్టోరీ కూడా దగ్గరికి వచ్చేస్తుంది. మహా అయితే ఇంకో 2-3 ఎపిసోడ్స్లో అయిపోతుంది.
మీరు కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయండి. మనం ఇది పూర్తి చేసి నెక్స్ట్ ప్రేమంతో విలువైంది స్టార్ట్ చేస్తాం. బాయ్ బాయ్ దోస్తులారా.